హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి వీడియో మేమైతే టాపీ పని అనేది చేస్తున్నాం. మేము ఎలా చేస్తున్నామో అసలు దీనికి చేస్తున్నాం అనేది మీకైతే క్లియర్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా రేక్ అయితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే కింద డౌన్లో ఉండడం వల్ల అయితే వర్షం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా కురుస్తుంది అనమాట. రేక్ అనేది అందంగా ఉన్నా సరే ఇంకా మేమైతే వర్షం పడే టైంకి అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాము. ఇంకా మేము సిమెంట్ అక్కడ చేస్తామంటే కనుక ఆ పైన అనేది ఇంకా సిమెంట్ అనేది పాముతాము. ఇక్కడ ఆల్రెడీ చేసాము, కాకపోతే ఇక్కడ జస్ట్ నార్మల్ చేసి వదిలేసాము. ఇంకా పైన అనేది చేద్దామని డిసైడ్ అయ్యాం. ఓన్లీ తక్కువ ఖర్చుతో అయితే టాప్ ఇవ్వాలి లేకుండా మేమైతే ఇలా డిసైడ్ అయ్యాము. మేము ఎలా చేస్తామని చూడండి. ఇంకా ఇక్కడైతే నాకైతే పిల్లలు అనేది హెల్ప్ చేస్తారని మీ అందరికీ తెలిసిందే. ఇంకా సిమెంట్ అయితే కలిపేస్తున్నారు చూసారండి. చెప్పకుండానే మనకైతే ఎంత కలపాలి ఏంటి అనేది కూడా చక్కగా నేర్చుకున్నారనమాట. ఇంకా ఈ సిమెంట్ అయితే తీసుకెళ్ళి ఇంకా రేక్ పైన మేము అడ్జస్ట్ చేయాలి. అసలు ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాం అనేది మీకైతే అక్కడ చూపిస్తాను. ఇంకా చూసారు కదండి, ఇక్కడైతే వాటర్ అనేది ఇట్లా వెళ్ళిపోతుంది. షెడ్ అనేది ఇక్కడ కొంచెం ఈ ప్లేస్లో పెట్టుంటే బాగానే ఉంది, కాకపోతే అందంగా ఉండాలని చెప్పేసి అక్కడ నుంచి పడితే వాటర్ అనేది కారుతుంది. ఇదనమాట మా పొజిషను. ఇక్కడైతే మేము సిమెంట్ అనేది చేస్తాము చూడండి. ఇంకా అందరికైతే ఇక్కడైతే పెచ్చుల కింద కనిపిస్తుంది కదా, ఇదివరకు మేము ఇట్లా సిమెంట్ అనేది పామేమన్నమాట. ఇంకా ఇట్లా చేసినా సరే ఒక 1 year వరకే ఉంటుంది మేము చేసే వర్క్. తర్వాత నుంచి నెక్స్ట్ మళ్ళీ ఇలా చేసుకోవడమే వర్క్ అనేది. ఇంకా ఇక్కడైతే బీట్ల కింద కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే కిందకైతే వాటర్ అనేది డౌన్లో అలా వచ్చి ఇంకా లోపలికైతే వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా దీన్ని అయితే మేము సిమెంట్ అనేది ప్రతి ఇయర్ కూడా ఎట్లా అయితే సిమెంట్ పామేస్తూ ఉంటాము. చూసారు కదండి, దీనివల్లే మేమైతే ఇంకా సిమెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే సిమెంట్ అనేది ఇంకా 2 గమలేలు ఇసుక తీసుకుంటే దానికి సిమెంట్ అనేది 1 గమలం అయితే మేము యూజ్ చేసి మేము ఇక్కడైతే సిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. మన ఇంట్లో ఎవరన్నా జస్ట్ ఇలా చిన్న చిన్న ప్యాచెస్ వర్క్స్ కానీ ఉంటే కనుక మనం ఇట్లా ఓన్గా అయితే మనం ఇట్లా సిమెంట్ వర్క్ అనేది చేసుకోవచ్చు. కొంచెం టాపీ వాల్లో పని లేకుండా ఇంకా డబ్బు పెట్టలేమనుకున్న వాళ్ళైతే ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఇట్లా అయితే చేస్తాము. ఇంకా మొత్తానికి అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇసుక అండ్ సిమెంట్ కలిపి అయితే ఇట్లా అయితే మేము మొత్తం సిమెంట్ అనేది పాముకున్నాం అనమాట. ఇట్లా వదిలేస్తే అది పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది. దీని తర్వాత అయితే మనం ఓన్లీ సిమెంట్ మాత్రమే వాటర్తో కలిపి మనమైతే ఇప్పుడు వర్క్ మళ్ళీ చేస్తాము. ఇప్పుడు పామిన సిమెంట్ మీదే మళ్ళీ ఓన్లీ ఈ ఇసుక కలపని సిమెంట్ అయితే వాటర్తో యాడ్ చేసి మళ్ళీ మేము ఇక్కడ సిమెంట్ అనేది చేస్తామన్నమాట. ఇట్లా చేయడం వల్ల అయితే బీట్లు త్వరగా రాకుండా ఉంటుంది. అందు గురించి అయితే ఇట్లా చేస్తాము. ఇంకా మా విలేజ్ అయితే ఇది అన్నమాట. చూసేయండి, చూడడం వల్ల ఎవరన్నా అయితే మన వీడియోస్ని అయితే చాలా వరకు అయితే నేను చూపించాను మా విలేజ్ని. ఇంకా పామిన దాని మీదే ఒక 1 day కానీ 2 days కానీ ఆరిన తర్వాత ఇట్లా అయితే ఓన్లీ సిమెంట్ మాత్రమే ఇట్లా పాముకుంటే త్వరగా బీట్లు రాకుండా ఉంటుంది. ఇంకా కొంచెం రిస్క్గానే అనిపిస్తుందండి, కానీ ఇట్లా చేసుకోవడం వల్ల అయితే మనకైతే కొంచెం అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. టాపీ ఓల్ని అయితే బతిమాలే అవసరం లేదనమాట. మా ఇంట్లో నేనైతే నా వర్క్ నేనైతే ఎట్లా చిన్న చిన్న వర్క్లు ఉంటే కనుక నేను ఎట్లా చేసేసుకుంటాను.
ఇంకో విషయం ఏంటంటే మన వీడియోస్లోనైతే నేను కరెంట్ వర్క్ అనేది కూడా చేశాను, అది కూడా చూడండి. ఇంకా నేను ఏమేమి చేస్తాను అనేది కూడా ఇంట్లో నా వర్క్స్ అవన్నీ కూడా మన ఛానల్లోనైతే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ లైక్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మొత్తానికైతే ఒక పక్క అయితే సిమెంట్ అనేది పామేసాను, ఇంకో పక్క అయితే కనిపిస్తుంది కదండి క్లియర్గా. ఇంకెక్కడైతే చేస్తే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజానికైతే ఇట్లా చేయడం వల్ల అయితే అసలు వర్షం అనేది కింద అసలు పడదు. ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి. మొత్తానికైతే వర్క్ అంతా కంప్లీట్ చేశాను. కొంచెం రిస్క్ అనమాట. వీడియోస్ కూడా మేము చాలా ఇబ్బంది పడే చేసాము, కొంచెం కుదరలేకుండా అయినా సరే. ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకొని నేను కొంచెం ఇబ్బంది అయినా సరే రోజుకొక కొంచెం కంటెంట్ అనేది సేవ్ చేసుకొని పెట్టుకొని నేనైతే వీడియో అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి వీడియోలోనైతే మళ్ళీ కలుసుకుంటాం. మన వీడియో అయితే కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఇంకా